హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్నాక్ రెసిపీ చూపిస్తానండి. అందరికీ చాలా ఇష్టంగా ఉండే స్వీట్ కార్న్తో వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ 2 కప్పులు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 కప్పుల స్వీట్ కార్న్ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నానండి. మీరు దేశీ కార్న్ యూస్ చేసేలా ఉంటే ఒకసారి బాయిల్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కార్న్ ఇలా కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడ అంతగా బాగోదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఉండలా అవ్వాలండి. అవసరం అయితే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకుని వడ షేప్లోకి చేసుకోవాలి. ఇలానే మిగతా పిండితో కూడా వడలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులా గోల్డెన్ క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్వీట్ కార్న్ వడలకి ఏమీ ఆయిల్ పీల్చుకోదండి. అంతే అండి, చాలా క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ స్వీట్ కార్న్ వడ రెడీ. ఈ వడ పల్లీ చట్నీ కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.